ఒకవైపు అమరావతిలో ఉన్న రైతులకి మేము అండగా ఉంటామంటూ సిఆర్డిఏ పరిరక్షణ సమితి పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగానే మా మా రాజధాని అంటూ ప్రకటించారు. ఎలా చూడాలంటారు ఈ రెండు స్టాండుల్ని? ఎలా చూసేది ఏమీ లేదు ఇందులో. మామూలుగా మెంటల్ హాస్పిటల్లో ఉంటుంటారు ఆ పిచ్చోళ్ళు హాస్పిటల్ జనజీవన సవంతులు వస్తే ఎట్లా ఉంటుందో, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఎలా ఉంటాడో, ఇదిగో ఇతనే మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి ప్రజలు చెప్పి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముందు 3 రాజధానులు అని చెప్పి మొన్నటిదా డ్యాన్స్ ఆడాడు. 4 ఏళ్ళు నరకం చూపించాడు రాజధాని రైతులకి. వాళ్ళు కనీసం గుళ్ళు గోపురాలకి దండాలు దశకాలు పెట్టుకోవడం కూడా ఛాన్స్ ఇవ్వకుండా చీరలు లాగి అడ్డ రోడ్ల మీద పోలీసులు సైతం లాఠీలతో ఒక క్రిమినల్స్ని కొట్టినట్టుగా కొట్టి 4 ఏళ్ళు వాళ్ళ మొహాలు చూడటానికి కూడా ఇష్టం లేకుండా పరదాలు కట్టుకొని తిరిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అధికారం పోయేటప్పటికి మా విగన్ మాచర్ల విజయవాడ గుంటూరు రాజధాని చేస్తానని చెప్పి ఒక మొన్నటిదా ఎగిరాడు. అది అయిపోయింది. ఇప్పుడు మా విగన్ అయిపోయిన తర్వాత నిన్న అనుకుంటా విజయవాడ రాజధాని అన్నాడు. పక్కనున్న నాయకుడు కూడా విస్తుపోయారు. మరి దాన్ని బట్టి అతని మనస్తత్వం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. పూటకో మాట, రాత్రి ఆత్మలతో మాట్లాడిన మాటలు మొత్తం పొద్దున్నే ప్రజలతో మాట్లాడుతుంటాడు. లేకపోతే మావిగానే ఏంది, మళ్ళీ రాజధాని వచ్చి విజయవాడ అంటావేంది? ఇది ఆత్మలతో మాట్లాడితేనే ఇట్లా ఉండేది. మనుషులతో మాట్లాడి రాజకీయం చేయాలి, 20 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో నిలబడాలి అన్న నాయకుడు చెప్పే మాటలు కాదు, చేసే చేష్టలు కావు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళనాడులో విజయ్ గవర్నమెంట్, అతను కనీసం ఒక 15 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో వెలిగిన వ్యక్తి. అతను సంబంధాలు ఉంటాయి, మంచి చెడులు మాట్లాడుకుంటారు, స్నేహితం ఉంటాయి, అన్నీ ఉంటాయి. డిఎంకేలో ఉన్న ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, నోటికి వచ్చినట్టుగా నిన్న మాట్లాడితే 24 గంటల్లో కోర్టు అరెస్ట్ చేసేది, కోర్టుకి వెళ్ళి బెయిల్ పిటిషన్ వేస్తే కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం చేతకాలేని ఎదవవాడు. ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి మీద ఇటువంటి దుర్భాషలైన మాటలు మాట్లాడుతున్నావే, నీ దగ్గర సాక్ష్యం ఉంటే మాట్లాడాలి. నువ్వు మాజీ మంత్రివి, ప్రజెంట్ ఎమ్మెల్యేవి, నువ్వు ఈ విధంగా చేయడం నీకు ఎంతవరకు బాధ్యం? నీకు నేను బెయిల్ ఆర్డర్ ఇవ్వను అనగానే వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 14 రోజులు రిమాండ్ విధించారు. అటువంటి స్థితి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో రావాలి. కూటమి ప్రభుత్వం మీద ఎవడైనా నోరు పారేసుకున్నాడా, వాడికి రక్షణ కల్పించడం కాదు కావాల్సింది. నోరు పారేసుకుంటే తీసుకెళ్ళి లోపలేస్తారు, కేసులు పెడతారు అనేది భయాన్ని కలిగించాలి. ఆ భయాన్ని 2 ఏళ్లలో కూడా వీళ్ళు కలిగించలేకపోయారు. ఎందుకు కలిగించలేకపోయారో అది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. కాకపోతే నాకు తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల కార్యకర్తగా నాకున్న అనుభవం మీద చెప్తున్నా. మరి ఎందుకు వేచి చూస్తున్నారో నాకైతే తెలియదు. ఇది మాత్రం పద్ధతి కాదు. ఎవరైనా సోషల్ మీడియాలో కనుక ఒక పార్టీ అధికార పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడి నోటికి వచ్చినట్టుగా ప్రశ్నించకూడదు అంటారా కూటమి ప్రభుత్వాన్ని? ప్రశ్నించే విధానం ఇదా? ఆ నా కొడుకు ఈ నా కొడుకు అంటే విధాన్ని ప్రశ్నించడం అంటారా? మీరు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నారు. ఏమన్నా యూట్యూబర్లు, మొన్న యూట్యూబర్ని ఒక రవికృష్ణను వాడిని కూడా తీసుకుని లోపలేశారు. యూట్యూబర్లు ప్రశ్నించే విధానం ఎట్లా ఉంటుంది? మీరు ప్రశ్న అడుగుతున్నారు, వాళ్ళు బూతులు తిడుతున్నారు. సాక్షాత్ హోమ్ మినిస్టర్ మీదే అమర్నాథ్ ఎట్లాంటి మాటలు మాట్లాడాడండి. దాని మీద స్టిక్ అనే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఇది దాని మీదే ఉన్నాను, ఆ మాటలు నేను వెనక్కి తీసుకొని అంటున్నాడు. ఎప్పటికీ మరి తీసుకోకపోతే లోపల వెళ్ళి కూర్చుంటాడు. ఏముంది, ఇక్కడ చెప్పేది కోర్టులో చెప్పుకుంటాడు. తప్పు మాట్లాడాను, ఆవేశంతో మాట్లాడాను, ఒళ్ళు బలిసి మాట్లాడాను, అధికారం పోయేటప్పటికి నాకు ఒళ్ళు కొవ్వికి పోయి అధికారం కోసం తాపత్రయపడతా నేను హోమ్ మినిస్టర్ మీద మాట్లాడాను, దయచేసి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అని కోర్టులో చెప్పుకుంటాడు. లేకపోతే 2-3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి వస్తాడు. అంతేగాని వీళ్లకు భయం లేకపోతే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఉన్న నైజం ఎట్లాంటిది? రాక్షస ఆనందం, పైశాచిక ఆనందం, క్రూరత్వం, కార్యకర్తలు కడుపుల నిండా నింపారు జగన్మోహన్ రెడ్డి గారు. కొట్టు రప్ప నరికే గంగమ్మ జాతరలో తలకాయలు ఎగరేసినట్టు ఎగరేస్తాం. ఏంది భాష? రాజకీయం చేయాల్సిన వ్యక్తులు ఇట్లాగా ప్రజల్లో ఏమిల్లుద్ది? మీ మీద కనీసం ఎంత భావం వేసుద్ది? మిమ్మల్ని కనీసం మళ్ళీ ఎన్నుకోవాలి అన్న కోరిక కూడా కలగదు కదా. మర్చిపోయిన పార్టీని మీరు ఇట్లా బూతులు తిట్టి సోషల్ మీడియాలో బయటకు వచ్చి మేము ఉన్నాము, మేము సావలేదు, మా పార్టీ బతికే ఉంది అని చెప్పుకోవడం అంతటి తప్పుడు పని ఇంకోటి లేదు. సరే, ఇవన్నీ ఒకెత్తు అనుకుందాము.
ఏంటి కోడిగుడ్లు పెట్టి కొడితే గౌరవం పెరుగుతుందంట ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో. మన అంబటి రాంబాబు గారు చెబుతున్నారు, అమరావతి వెళ్ళిన మా మీద కోడిగుడ్లు వేయటం వల్ల మా గౌరవం పెరిగిందే తప్పితే మా గౌరవం తగ్గలేదు, అయినా మేము వెనక్కి తగ్గం, అమరావతి ఉన్న పాకిస్తానా బంగ్లాదేశా అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా. మరి అది బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ కాదు. మరి పరదాలు కట్టుకొని 1000 మంది పోలీసులు అడ్డం పెట్టుకొని ఎందుకు తిరిగాను? బోర్డులో సెక్యూరిటీ ఉన్నట్టుగా నువ్వు రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అమరావతి రోడ్ల మీద రహదారుల మీద నుంచోబెట్టావు. వాళ్ళు ముఖ్యమంత్రి మరి పాకిస్తాన్ కాదుగా, నీకు అధికారం ఉంది అప్పుడు. వాళ్ళు ధర్నాలంటే వాళ్ళ టెంట్లో కూర్చున్న వాళ్ళు చెప్పుతున్న దీన్ని వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించడమే అంటారు. ఈ రోజు రైతులను ఆ విధంగా నానా బాధలు పెట్టి నువ్వు వెళ్ళి అమరావతి పరిరక్షణ సమితి అని ఒక టీము 4 రౌడీ షీటర్లను తీసుకుని వెళ్ళి ఇదే నువ్వు చేసేది. అరే అసలు వాడు ఏమన్నా బుద్ధి ఉందా? వాడు అంబటి రాంబాబు వాడు మనిషి అయినా వాడి వయసు ఎంత? సీఏని పట్టుకుని భుజాలు పట్టుకుని నెడతాడా? ఒక కానిస్టేబుల్ మీద సామాన్యులు చేయమనండి రోడ్డు మీద కుక్కను కొట్టేట్టు కొట్టి తీసుకెళ్తారు. వాడికి 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయి అంబటి రాంబాబుకి. పోలీస్ అధికారులు అంటే అంత నిర్లక్ష్యమా? అదే పోలీసు అధికారులు లేకపోతే మొన్న చంద్రబాబు నాయుడు మీద మాట్లాడిన మాటలకి ఆడవాళ్ళు చీపుర్లతో కొట్టి చంపేసేవాళ్ళు. ఈ రోజు నీ పోలీసులు అంటే అంత లెక్కలేంతనమా? ఒక పోలీస్ అధికారిని భుజాలను పట్టుకుని నెట్టేస్తే వెనక పడ్డాడు ఆయన. ఏమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఇంత పోలీసు యంత్రాంగం ఇంత ఇదిగా ఉండడం ఏంటి? పోలీస్ అంటే ఇది డ్యూటీలో ఉన్న పోలీసు మీద చేయటం అంటే ఎంత మామూలు విషయం అది. అది ఒక సీఏ లాంటి వ్యక్తి మీద నువ్వు అమరావతికి వెళ్ళి 4 రౌడీ షీటర్లు తీసుకెళ్ళి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన రౌడీల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పరిరక్షణ సమితి అంట. కోడిగుడ్లు వేస్తే గౌరవం పెరిగిద్దంట. గౌరవం పెరగడం నువ్వు లాంటి ఎద వచ్చాడని చెప్పి ఆమ్లెట్ వేసుకునే గుడ్లు కూడా ఉడకబెట్టుకునే గుడ్డు కూడా వచ్చాడు మా నోటి కడితే దరిద్రుడు అని చెప్పి నీ మొహన కొట్టారు. గుడ్లు తీసుకెళ్తుంటే 4 తీసుకెళ్తామండి, ఒకటి బ్రేక్ అయింది ఏం చేస్తాం? పారేస్తాంగా. అలాంటి సన్నాసం కూడా వచ్చాడని చెప్పి వాడి మొహన గుడ్లు కోళ్ళు రాళ్ళు వేసారు. అయినా నువ్వు పరిరక్షించేది ఏంది? అమరావతిని ఉన్న 5 ఏళ్ళు నాశనం చేశారు కదా నువ్వు మీ నాయకుడు. ఇక ప్రత్యేక పరిరక్షణ సమితి అని ఎందుకు? అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే అమరావతిలో ఉన్న రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు, దాన్ని మేము అడ్డుకుంటాం అంటున్నారు కదా. అమరావతి రైతులు అమాయకులు. ఈ దేశ చరిత్రలో కేవలం ఆడవాళ్ళు ఒక దీక్ష భూని అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని 320 రోజులు 340 రోజులు 1630 రోజులు దీక్ష చేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిలబడి సాధించుకున్న రాజధాని అమరావతి. వాళ్ళ సొంత భూములు ప్రతి పేదవాడి భూము, బడుగు బలహీన వర్గాల ఎంతోమందికి చెందిన భూములు ఈ దేశ రాష్ట్రానికి రాజధాని లేదు అని 10 రూపాయలు పెట్టి మీరు వ్యాపారం చేసి 20 రూపాయలు సంపాదించుకోవడం తప్పు కాదు. నువ్వు ఒక రాజధానికి నీకున్న 2 ఎకరాల పొలం ఇచ్చేసేసి గవర్నమెంట్ ఇచ్చే ఇవి ఉంటాయి కదా బెనిఫిట్స్ పొందడం నీ హక్కు. అది నీ రాజధాని పంట లేదు పాడు లేదు, సంవత్సరానికి వేసే 3 రకాల పంటలు లేవు, రాజధానికి ఇచ్చేసేసావు. నువ్వేం తిని బతకాలి? నీకు పింఛన్ పథకం, నీకు పింఛన్ ఏర్పాటు చేశాడు. రాజధాని ఎటు పోకుండా కట్టుదిట్టమైన రాజ్యాంగంలో ఉన్న నిపుణుల చేత ఏర్పాటు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరు గమనించండి, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, గుంటూరు 1 టౌన్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారు ఉన్నారు. అతన్ని మీ బ్యాట్ చేయడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వైసీపీ నాయకులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు ఉన్నారు. కొత్తగా నాయకత్వాన్ని పుట్టి అందిపుచ్చుకోవడానికి వచ్చిన మహిళా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమయ్యారు? నసీర్ అహ్మద్ గారు ఏమైనా తప్పు చేస్తుంటే పక్కనేగా ఎలుగెత్తి ఇంటి ముందు ఆఫీసు ముందు ధర్నాలు చేయొచ్చుగా. నిబద్ధతగా నిజాయితీగా చేస్తున్న నాయకుడు మా హాజీ మహమ్మద్ నసీర్ గారు. కనుక మీరు ఆయన విషయంలో ఎలా తప్పు చేయాలనుకున్నా కానీ వేసిన ఉమ్ము మీ మీదే పడుద్ది, చేసే తప్పు మీ మీదే పడుద్ది, పడ్డ రాయి కూడా పైనెత్తిన రాయి మీ మీదే పడుద్ది. అది గుర్తుపెట్టుకోండి. మహాకూటమిని అప్రతిష్ట పాలు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సార్, ప్రజలు గమనిస్తున్నారు. 7 రూపాయలు పెట్టి పేపర్ కొన్న ప్రతి వ్యక్తి గమనిస్తున్నాడు. టీ తాగి ఒక సిగరెట్ తాగే లోపు సగం పేపర్ చదువుతున్నాడు సార్. పేపర్లో వచ్చే వార్తల్ని ప్రస్తావిస్తున్నాడు. ఇంట్లో భార్యతో సచ్చారు. ఇప్పుడు సర్ అని చెప్పి ఒకటి కొత్తగా నిబంధనలు పెట్టారు. మీరు గమనించండి, ఈ సర్ అనే విధానం మీద చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏదో దొంగ ఓటు. అపోహలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారే చెబుతున్నారు మా ఓట్లు తీసేయడానికే సర్ పెట్టారని. ఒక చిన్న మాట అడుగుతాను. నా పేరు ఇదండి, నా ఓటు హక్కు ఉంది. నేను ఓటు టీడీపీకి వేస్తానా, కాంగ్రెస్కి వేస్తానా, బీజేపీకి వేస్తానా, జనసేనకి వేస్తానా అనేది ఐడెంటిఫై అని ఉంటుందా? అంటే ఉండదు. అక్కడ బిఎల్ఏలు వస్తాయి, అక్కడ బిఎల్ఏలు వస్తున్నారు కదా, వీళ్ళు పలానా పార్టీ అని చెప్పి తీపేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళి వేసే ఓటు వచ్చి చూసా వెనక నిలబడి
నువ్వు వచ్చి చూసావా ఈ తెలుగుదేశం ఓట్లు ఈ కాంగ్రెస్ ఓట్ల తీయల్ని మా ఓట్లు మొత్తం తొలగించని ఎలా చెప్తావు? ఏ ఆధారంతో మాట్లాడతావు? నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కాదు భాయ్. మాట్లాడితే దానికి న్యాయం ఉండాలి, లేదంటే ఉండాలి. అది పద్ధతి. అంతే తప్పనించి మా ఓట్లు తొలగిస్తున్నారు, ఎవరి ఓట్లు ఎలా ఐడెంటిఫై చేస్తాను? ఈ తెలుగుదేశం పార్టీ ఓట్లను ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? నేను చెప్పుకుంటాను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. ఎటువంటి గుర్తింపు లేకపోయినా కానీ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తని. నా గుర్తింపుతో సమస్య కాదు. నాకు కావాల్సిన పార్టీయే నాకు పెద్ద దిక్కు. పార్టీని నేను నమ్ముకొని బతుకుతాను. పార్టీయే నా ఇది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకుని మరొక్కసారి మహాకూటమిని ఆదరించండి. సార్ మీద అపోహలు తొలగించండి. బిఎల్ఓలకు మీ సమస్యలు విన్నవించండి. మీకు రావాల్సిన ఐడియాలు అవగాహన లేకపోతే బిఎల్ఓలు వివరిస్తారు. కాకపోతే 1 టౌన్లో కొద్దిగా నత్తనడక నడుస్తుంది, 2 టౌన్లో బాగా నడుస్తుంది, 1 టౌన్లో కూడా వేగం పుంజుకుంటుంది. ఇప్పుడు వేగం వచ్చే ఈ నెల 14వ తారీఖు దాకా ఉంది అవకాశం. కనుక ఏ ఒక్క ఓటరు అధైర్యపడద్దు. మీ ఓటు ఎక్కడికి పోదు. దయచేసి మీరు మీ సమయాన్ని ఒక 20 నిమిషాలు కేటాయిస్తే సార్ మీద మీకున్న దురభిప్రాయం అంతా వెళ్ళిపోయింది, సదభిప్రాయం వచ్చేది. దొంగ ఓట్లు కాదు సార్, చనిపోయిన ఓట్లు స్లిప్పులు తీసుకెళ్ళి గేడింగ్ చేసేది. అది ఈ వార్డులో ఎంతమంది చనిపోయారు ఓటు హక్కు ఉన్న వాళ్ళని, ఆ ఓట్లు మొత్తం గేడింగ్ చేస్తున్నారు. అవన్నీ దొంగ ఓట్లుగా పోయి నిర్ధారిస్తున్నారు. ఆ దొంగ ఓట్లు పడకుండా చనిపోయిన వ్యక్తుల ఓట్లు ఎలాగో మురుగున పడతాయి. ఆ ఓట్లు తిరిగి ఓటరుగా నమోదు చేసుకోలేని వ్యక్తి చనిపోతే ఆ ఓటు స్లిప్ తీసుకుని కూడా దొంగ ఓట్లు వేసే నాయకులు ఉన్నారు మన దగ్గర. అవి నిరూపణ, అవి జాగ్రత్తగా తప్పు జరగకుండా ఈ సర్ అనే పథకంతో జరుగుతుంది. కనుక ఎటువంటి అపోహలు వద్దు. మీరందరూ సహకరించండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి. బిఎల్ఓలు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారు, సెంటర్లో పాయింట్లు పెట్టుకొని ఉంటున్నారు. మీరు రాండి, మీ ఓటు హక్కుని సరి చేసుకోండి. ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదు. మరొక్కసారి మహాకూటమిని ఆదరించండి. థ్యాంక్ యూ.